ఓకే. సో నిన్న ఏమైందంటే నా డౌట్ OB08లో మెయింటెనెన్స్ రేట్, ఓకే, మన ఎంకి ఎగెనెస్ట్ గా యుఎస్డి ఐఎన్ఆర్. ఓకే, ఈ 36 అనేది 97 తర్వాత మెయింటైన్ చేశాం. ఓకే, రేట్ డిఫరెన్స్. అలాగే ఇంకొక స్క్రీన్ కి తీసుకుంటే OB08, ఓకే, ఇది వచ్చేసి INR టు USD. సో ఇక్కడ డిఫరెన్సెస్ వచ్చేసి యుఎస్డి టు ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసేటప్పుడేమో ఒక రేటు ఉంది. ఓకే, మళ్ళీ ఐఎన్ఆర్ టు యుఎస్డి కన్వర్ట్ చేసేటప్పుడు ఇంకొక రేటు ఉంది. అందుకని సిస్టమ్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ నిన్న పోస్ట్ అయినాయి. అంటే మంత్ ఎండ్ పోస్టింగ్ చేసేటప్పుడు యుఎస్డి టు ఐఎన్ఆర్, ఓకే, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్స్ యుఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకుంటుంది మనం పోస్ట్ చేసేటప్పుడు. ఓకే, సిస్టమ్ మళ్ళీ రివర్స్ పోస్టింగ్ చేసేటప్పుడు యుఎస్డి టు సారీ ఐఎన్ఆర్ టు యుఎస్డి మళ్ళీ రివర్స్ లో తీసుకుంటుంది. మనం యుఎస్డి కరెన్సీ చేస్తున్నాం కాబట్టి యుఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకుంది. ఓకే, అదే సిస్టమ్ పోస్ట్ చేసేటప్పుడు ఐఎన్ఆర్ టు యుఎస్డి, ఇక్కడ ఇది ఐఎన్ఆర్ టు యుఎస్డి వచ్చేసి ఈ 30th డేట్ కి 90 తోటి. సో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ రోజు ఏం చేద్దామంటే సేమ్ తీసుకొని సేమ్ పోస్టింగ్స్ FBL 1 ఓకే, ఇంకొక ఇన్వాయిస్ తీసుకొని పోస్ట్ చేద్దాం. మనకు ఓపెన్ ఐటమ్స్ తీసుకున్నట్టయితే ఓపెన్ ఐటమ్స్ ఏం లేవా? ఎస్, ఇది ఫారెక్స్ టెస్ట్. నిన్న 95 పడింది. 1,90,000. ఇది వచ్చేసి డాక్యుమెంట్ కరెన్సీ తీసుకుంటే డాక్యుమెంట్ కరెన్సీ అది. ఓకే, ఇది డాక్యుమెంట్ కరెన్సీ 1000 to 2000. ఈ రోజు ఒక టెస్ట్ చేద్దాం. FB60. ఈ రోజు రేట్లు రెండు ఒకటే మెయింటైన్. సో మన డాక్యుమెంట్ డేట్ వచ్చేసి ఇది 95. ఓకే, 95 ఉంది. ఇప్పుడు B08 INR కు ఇక్కడ కూడా 29 కి 95 ఉంది. ఓకే, సో 30th కు 90 ఉంది. 18. ఓకే, ఇది 0. ఇక్కడ USD కు INR ఇప్పుడు వచ్చేసి 30కి 97 ఉంది. సో 90కి పెడదాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు రెండు రేట్లు సేమ్ 29 అండ్ 30. ఓకే, కావాలంటే C61 టీకర్ టేబుల్, దీని టేబుల్ లెవెల్లో కూడా చూసుకోవచ్చు. ఓకే, ఈ రేట్ ఎం ఇది గుర్తుపెట్టుకోవాలి టీకర్. సో ఇక్కడ ఎం మనం 2 ఇస్తున్నాం USD అండ్ INR. ఓకే, 2 కరెన్సీ INR USD. ఓకే, డేట్స్ వచ్చేసి అన్ని డేట్స్ వస్తాయి. సో 29, 30.
29 0 6 2026 to 30 ఎస్ సో మనకు 28 కూడా వచ్చింది అన్ని మీకు వచ్చినాయి నేను 29 ఇస్తే ఓకే 23 9 కరెక్ట్ కదా ఏం రంగు వచ్చేక్కడ వ్యాలిడ్ ఫ్రమ్ 29 to 30 ఓకే మేబీ 30 దాంట్లో 30 29 4 రేట్స్ సో ఫస్ట్ యుఎస్డి టు ఐఎన్ఆర్ వచ్చేసి 90 29 వచ్చేసి 95 సో ఇది కూడా అంతే 29 వచ్చేసి 95 30 వచ్చేసి 90 సో బోత్ సేమ్ రేట్స్ ఇంకో ఇన్వాయిస్ చేద్దాం సో 29 తో తీసుకుంటా డాక్యుమెంట్ డేట్ కూడా అదే ఓకే ఒక 100 కూడా ఇది కూడా యూఎస్డి ఇక్కడ వచ్చేసి 3000 USD GLకు this one 3000 % simulate చేస్తే 3000 USD సో లోకల్ కరెన్సీ వచ్చేసి 2,85,000 ఎలా అయింది మన రేటు యుఎస్డి టు ఐఎన్ఆర్ 95 తో అంతేనా ఏది 95 తోటి $2,85,000 వినిపిస్తుందా హలో వినిపిస్తుంది అదే 95 తోటి 2,85,000 ఐఎన్ఆర్ అయింది ఓకే ఇది మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఇది రేట్ అర్థమవుతుందా ఇక్కడ ఏం చెప్తున్నది అవుతుంది సో మనం పోస్ట్ చేసేటప్పుడు యుఎస్డి టు ఐఎన్ఆర్ తీసుకుంటుంది ఓకే నిన్న ఏమైందంటే డిఫరెంట్ రేట్ తీసుకోవడం వల్ల మళ్ళీ సిస్టమ్ పోస్ట్ చేసినప్పుడు అంటే మనం ఎఫ్సి వాల్యూస్ అని రన్ చేసినప్పుడు ఐఎన్ఆర్ టు యుఎస్డి తీసుకుంటాం అప్పుడు డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ సో డిఫరెంట్ రేట్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా డిఫరెంట్ పోస్టింగ్స్ సో ఇవాళ చూద్దాం ఈ పోస్టింగ్స్ ఎలా పెడతాయి పోస్ట్ ఓకే తీసుకున్నాం ఇప్పుడు అక్కడ యారో డౌన్ 90004 కదా వెండర్ అదెందుకు మన వాల్యూషన్ ఏరియా అండ్ ఇది వచ్చేసి డేట్ 6:30 ఇవాళ రన్ చేస్తున్నాం ఓకే ఓపెన్ ఐటమ్స్ వచ్చేసి
డేట్ ఫార్మాట్ నీ వాళ్ళకి అప్డేట్ అయింది 30.06.2026. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను వెండార్స్ తీసుకుంటున్నా. మన వెండార్ వచ్చేసి 19,04,000. ఓకే, జస్ట్ టెస్ట్ రన్తో చేస్తా. సో టెస్ట్ రన్తో చేస్తే మన 3,000 యూఎస్డీస్ 2,85,000. ఓకే, ఈ పోస్టింగ్స్ జరుగుతాయి. పోస్టింగ్స్ వచ్చేసి ఇవి. సో మనం ఓకే, ఇక్కడ డిఫరెన్సెస్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు డిఫరెన్సెస్ చేద్దాము. $15,000 ఎలా వచ్చింది ఇక్కడ? అమౌంట్ ఇన్ కంపెనీ కోడ్ కరెన్సీ. 15,000 INR ఎలా వచ్చింది? 36. ఇది కరెక్ట్. 3,000 యూఎస్డీస్ 2,85,000. రేట్ ఇచ్చేసి 92 తీసుకోండి. ఇవాళ 30 వచ్చేసి సో నిన్న 90 రోడ్ తీసుకుంటే ఎక్స్చేంజ్ రేటు ఓల్డ్ ఎక్స్చేంజ్ రేట్ ఇది. ఎక్స్చేంజ్ రేట్ 95 నుంచి 90కి వచ్చింది. ఓకే, అమౌంట్ పోస్టెడ్ 15,000. ఓ చేంజ్ 50. ఓకే, సో ₹5 చేంజ్, $5 చేంజ్ ఉంది కదా. సో 90 to 95. ఈ $5 ఇంటూ 3,000, మన 3,000 కదా టోటల్ 3,000 యూఎస్డీస్. ఓకే, ఇంటూ 5 వేసుకుంటే డిఫరెన్స్ పోస్టింగ్ 15,000 INR వచ్చేసి డిఫరెన్స్ పోస్టింగ్. సో అది ఇక్కడ చూపిస్తా ఉంది. సో ఇది డిఫరెన్స్ పోస్టింగ్ చూపిస్తాం. ఈ 15,000 అనేది ఇప్పుడు డిఫరెన్స్. సో మనం ఏం చెక్ చేద్దాము ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది? సో 1,01,000 ఉంది అది అన్నారు. ఇప్పుడు ఆ 15,000 పోస్ట్ చేస్తే 1,50,000 అవ్వాలి టోటల్. పోస్ట్ చేద్దామా? సరే, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? అప్డేట్ రన్. Execute in background. Immediate. Background run done. Okay. Go for background job SM37.
సో ఇది ఫినిష్ అయింది. Number of records past 1 calculated 2. సో న్యూ డిఫరెన్స్ వచ్చేసి ఇది 15,000 డిఫరెన్స్. ఇది వచ్చేసి ఓకే ఇక్కడ రీప్లేస్ చేస్తే 1,01,000. మ్యూట్లో ఉంది. ఎగ్జిక్యూట్ చేస్తే ఎస్. సో 6th month లో 1,01,000 ఉండేది, ఇప్పుడు వచ్చేసి డెబిట్ 15,000 అయింది. సో లాస్ కదా, ఆ లాస్ 15,000 అయింది. ఇది వచ్చేసి అలాగే ఉంది. ఇక్కడ బ్యాలెన్స్ తగ్గింది. ఓకే, ఇక్కడ ఈ 15,000 ఇక్కడ డెబిట్ అయింది 6th month లో. ఓకే, 7th month అంటే టుమారోకి అగైన్ రివర్స్ అయిపోయింది. టుమారో డేట్ తోటి పోస్టింగ్ అయిపోయింది. సో బ్యాలెన్స్ అలాగే ఉంది. అర్లియర్ ఎలా ఉండేదో అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఓకే, మనం రన్ చేసినప్పటికీ జస్ట్ ఈ బుక్స్ ఆఫ్ వాల్యుయేషన్ లో రిపోర్టింగ్ కోసం ఇలా చూపిస్తుంది అంతే. ఓకే, రిపోర్టింగ్ ఎఫెక్ట్ అవుతుంది అంతే, కానీ బ్యాలెన్స్, టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది ఫారిన్ కరెన్సీ అండ్ రివాల్యుయేషన్. ఇప్పుడు రియల్ పోస్టింగ్ చేద్దాము. పోస్టింగ్స్ ఓకే, 53 వచ్చేసి కాకుండా 702. ఓకే, 02 సెకండ్ను పే చేస్తున్నాను. మన సెకండ్ డేట్స్ లేవు అనుకుంటా, మెయింటైన్ చేద్దాం. సెకండ్ డేట్స్ లేవు, మెయింటైన్ చేద్దాం. ఇది 08. న్యూస్ 15/7 ఉంది. సో మనం దీన్ని సెకండ్గా యూఎస్డి వచ్చేసి 92 వెళ్దాం. సో ఇది యూఎస్డి అన్నారు. నెక్స్ట్ వచ్చేసి INR టు USD. సో ఇది వచ్చేసి 90 రూపీస్ ఉంది. కాపీ చేసుకొని ఓకే 02. ఓకే, ఇది కూడా 92. సో మనకి ఇక్కడ అప్డేట్ అవ్వాలి. ఎస్, 2కి వచ్చేసి 92 ఉంది. ఇది వచ్చేసి INR టు USD టు INR కూడా 92. ఓకే, పేమెంట్ చేద్దాం. సెకండ్
Okay, this is okay. అమౌంట్ వచ్చేసి 3000 కదా, ప్లస్ 3000 ఇది USD 4. ఓకే, సో దీనికి against గా పోస్ట్ చేద్దాం. సిమ్యులేట్ మళ్ళీ చేస్తాం. ఎర్రర్ కనకాల్సింది. ఎన్ఆర్లో USDలో వెళ్ళిపోయింది. ఓకే, మనకు ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవి చేయట్లేదు. త్రీకి 6000 అవుతుంది. 6000 USD.
15 days